హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఇంకా నీట్కి కేవలం 40 డేస్ మాత్రమే మిగిలింది. సో ఈ 40 డేస్లో ఈ పర్టికులర్ చాప్టర్స్ మాత్రమే చదివితే చాలు, ఖచ్చితంగా 60 to 100+ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనే చాప్టర్స్ ఏంటి, అలాగే జీఓసీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి ఎలా చదవాలి, సెల్ఫ్ నోట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఫస్ట్ ఆ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటో చూద్దామా. సో అలాగే ఇవి హై వెయిటేజ్తో పాటు ఈ చాప్టర్స్లో నుంచి ఎక్కువగా న్యూమరికల్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ లాంటివి ఏవి ఉండకుండా కొంచెం థియరీ బేస్డ్ లాగానే ఉంటాయి. ఆ చాప్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ కెమికల్ బాండింగ్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కానీ చెప్పాను, ఈ 3 చాప్టర్స్ ఆల్మోస్ట్ ఐపీకి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటినీ చదివేసి ఉంటాం. ఇంకొంచెం ఫోకస్ చేయండి కాలేజ్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ కానీ, లేదంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకొంచెం ఎన్సీఆర్టీని ఫోకస్ చేసి కొంచెం మీకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ మాత్రమే సెల్ఫ్ నోట్స్ లాగా రాసుకొని ఇవి మాత్రమే ఫోకస్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో అటామిక్ స్ట్రక్చర్లో ఏమేమి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, కొంచెం న్యూమరికల్ బేస్ ఉన్నా కానీ అవి చాలా ఈజీగానే ఉంటాయి, మరి అంత డెప్త్గా ఉండవు. సో అటామిక్ స్ట్రక్చర్లో హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్స్, లేదంటే క్వాంటమ్ నెంబర్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్లోకి ఈజీగా ఇచ్చేస్తుంటాడు కొన్నిసార్లు. అలాగే బోర్స్ మోడల్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి కదా, వీటిల్లో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువగా ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాయో ప్రీవియస్ ఇయర్స్ మోడల్స్ చూసుకొని ఒకసారి మంచిగా అనలైజ్ చేసుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ వేసుకొని చదివేసేయండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ నుంచి కానీ ఆ ఎలిమెంట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని షార్ట్ కట్స్ కానీ ఉన్నాయి, లేదంటే మీకు మీరుగా ఓన్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ వాళ్ళ పేర్లు వచ్చేలాగా కొన్ని షార్ట్ కట్స్లో మీకు నేర్చేసుకోవచ్చు. అలాగే ఆ 100 to 118 ఎలిమెంట్స్ మాత్రం రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు కదా, సో మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇంకా హై వెయిటేజ్ అలాగే ఈజీ చాప్టర్ గురించి చెప్పాలంటే కెమికల్ బాండింగ్. మీరు ఏది చదివినా చదవకపోయినా కెమికల్ బాండింగ్ని మాత్రం అస్సలు వదలకండి. బికాస్ కెమికల్ బాండింగ్ అన్న పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, జీఓసీలో కానీ యూజ్ అవుతుంది. అలాగే ఎక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ బాండ్ పారామీటర్స్, యాంగిల్, హైబ్రిడైజేషన్ ఇలా ఏవి ఇచ్చినా కానీ మంచిగా యూజ్ అవుతుంది. సో కెమికల్ బాండింగ్ మీద మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోండి, ప్రతిదీ డీప్గా చదవండి. సో మీకు అన్నిటికీ బేసిక్స్ అనేటివి మంచిగా వస్తాయి. ఈ 3 చాప్టర్స్ కన్నా పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, అట్లీస్ట్ 4 to 6 బిట్స్ అయినా మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఒక్కటి గుర్తుపెట్టుకొని, మీరు ఏది చదివినా కానీ మంచిగా డీప్గా చదవండి. లైక్ ప్రతి క్వశ్చన్ దాంట్లో నుంచి ఎలా ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసేలాగా చదవండి. ఏదో పైన చదివితే మాత్రం అసలు ఎన్ని చదివినా కానీ వేస్టే. ఓకేనా? ఎలా ఇస్తున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది చూసుకొని, వాటి నుంచి మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది చూసుకొని సెల్ఫ్ నోట్స్ రాసుకొని, ప్రీవియస్ ఇయర్స్ మోడల్స్లో ఆ పర్టికులర్ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది, అండ్ మీరు చదివేటప్పుడు ఈ ఏరియా నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు అని ఇమాజిన్ చేసుకుంటూ చదువుకోండి. మంచిగా ఖచ్చితంగా అయితే అటెంప్ట్ చేసేయగలుగుతారు అన్నిటినీ. సో ఇంకా వేరే చాప్టర్స్, ఈ 3 చాప్టర్స్ అయితే ఖచ్చితంగా చదవండి. ఓకేనా? ఈ 3 చాప్టర్స్ కాకుండా ఇంకా వేరే చాప్టర్స్. ఫస్ట్ వన్ బయోమాలిక్యూల్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, బయోమాలిక్యూల్స్ మనకి బయాలజీలో కొంచెం టచ్ ఉంటుంది, ఇంకొంచెం డీప్గా చదవాలి. ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, అట్లీస్ట్ 1 బిట్ అయినా ఖచ్చితంగా వస్తుంది. సో బయోమాలిక్యూల్స్ మాత్రం అస్సలు వదలొద్దు. అండ్ ఈజీగానే ఉంటుంది కాబట్టి చాప్టర్, అలాగే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, థియరీ బేసే కాబట్టి ఖచ్చితంగా చదువుకోండి. ఇంకా అది కాకుండా డిఎండ్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్. డిఎండ్ఎఫ్ బ్లాక్ కానీ చాలా ఈజీగానే ఉంటుంది చాప్టర్, అది హై వెయిటేజ్ ఉన్న చాప్టర్. బికాస్ డెలిటెడ్ చాప్టర్స్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్లో డిఎండ్ఎఫ్ బ్లాక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు కదా, సో అందుకని డిఎండ్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి. అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆల్రెడీ మీరు జీఓసీ కన్నా ప్రాక్టీస్ చేస్తూ అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి పెద్ద కష్టంగా ఏం అనిపించదు. సో కోఆర్డినేషన్ కాంపౌండ్లో ఆ స్ట్రక్చర్, ఆ ఫార్ములాస్ అన్నిటిని మంచిగా నీట్గా రాసేసుకొని చదువుకుంటూ ఉన్నారనుకోండి, ప్రాబ్లం ఏం ఉండదు. వరకు నేను 6 చాప్టర్స్ అయితే చెప్పాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ కాకుండా. చాప్టర్స్ కన్నా ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, అట్లీస్ట్ 10 బిట్స్ పైనే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇవి కాకుండా ఇంకా జీఓసీకి వద్దాం. జీఓసీ ఫస్ట్ ఇయర్లో బేసిక్ ప్రిన్సిపల్స్, అలాగే హైడ్రోకార్బన్స్, అండ్ సెకండ్ ఇయర్లో హాలో ఆల్కేన్స్, హాలో అరైన్స్, అలాగే ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్. ఇవి కానా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు 6 to 8 బిట్స్ పైన అటెంప్ట్ చేస్తారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఎగ్జామ్లో ఇచ్చిన ప్రతి బిట్టు మిస్ కాకుండా ప్రతిదీ అటెంప్ట్ చేయాలి. అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఒక సెల్ఫ్ నోట్స్ తీసుకోండి. దాంట్లో ప్రతి లెసన్ నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్కైల్ హ్యాలైడ్స్ గురించి చెప్తున్నాను. ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు, అండ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ వేటిలతో రియాక్షన్ చెందుతాయి, అండ్ కొన్ని రియాక్షన్స్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శాండర్ మయర్ రియాక్షన్ కానీ, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కానీ, అన్నిటినీ నీట్ గా సెల్ఫ్ నోట్స్ లో
పైన సబ్ టైటిల్స్ పెట్టేసుకొని దానికి రిలేటెడ్గా కింద ఏమేమైతే ఉన్నాయో ప్రతి మెయిన్ పాయింట్స్ రాసేసుకొని ప్రతిరోజు మీరు అదిగానే రివిజన్ చేస్తూ ఉన్నారనుకోండి, లేదా వీక్లీ ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేస్తున్నారనుకోండి, ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క రియాక్షన్, ఏ రియాక్షన్ అయితే ఇంపార్టెంట్, లైక్ S1 రియాక్షన్ కానీ, S2 రియాక్షన్ కానీ, ఇండక్షన్ ఎఫెక్ట్ కానీ, అలాగే రెజోనెన్స్ ఎఫెక్ట్ కానీ, ఇలా ఏమేమి మెయిన్వి ఉన్నాయో, బెంజిన్ రియాక్షన్స్ కానీ, బెంజిన్ ప్రిపరేషన్స్ కానీ, ఇవన్నిటిని మీరు ఒక సెల్ఫ్ నోట్స్ మెయింటైన్ చేసి అవన్నిటిని మీరు ప్రతి ఒక్కటి డీటెయిల్గా రాసేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ అటెంప్ట్ చేయగలరు. అలాగే ఇన్ని రియాక్షన్స్ ఉన్నాయి కదా, ఈ రియాక్షన్స్ అన్నిటిని బట్టి పట్టుకుంటా ఎలా ఈజీగా నేర్చుకోవాలో చూపిస్తాను రండి. సో ఇక్కడ నేను ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను, ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఆల్కహాల్స్ నుంచి ప్రిపేర్ చేయడం ఎలా అనేసి. సో చాలా మంది, నేను కొంతమందిని చూసాను కాబట్టి ఇది ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ROH ప్లస్ HX ఈక్వల్స్ టు RX ప్లస్ H2O ఇలానే అన్ని బట్టి పట్టేస్తూ ఉంటాడు. మీరు ఎంత బట్టి పట్టినా కానీ ఇవన్నిటిని బట్టి గుర్తు పెట్టుకోవడం అంటే అస్సలు అయ్యే పని కాదు. ఒకవేళ మీరు ఎంత కష్టపడి బట్టి పట్టినా కానీ అవి అసలు రావన్నమాట. ఇలా కాదు వీటిని చదివేది. ఒకవేళ మీరు ఇలా చదువుతూ ఉంటే వెంటనే స్టాప్ చేసేసి నేను చెప్పే మెథడ్ని ఫాలో అవ్వండి. సో ఈ రియాక్షన్స్ అన్నిటిని ఈజీగా గుర్తు పెట్టుకోవాలి అంటే మీకు ఫస్ట్ బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్ ఉండాలి. బేసిక్స్ ఏంటి, లైక్ మిథైల్ గ్రూప్ అంటే ఏంటి, ఇథైల్ గ్రూప్ అంటే ఏంటి, ప్రొపైల్ గ్రూప్ అంటే ఏంటి, ఇలా అనమాట. ఈ గ్రూప్స్ కానివ్వండి, అలాగే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఇవి కానివ్వండి. అలాగే ఫంక్షనల్ గ్రూప్స్ లైక్ ఆల్కహాల్స్ ని ఏమని డినోట్ చేస్తారు, OH గ్రూప్. ఆల్డిహైడ్స్ ని ఏమని డినోట్ చేస్తారు, CHO. అలాగే కీటోన్స్ ని ఏమంటారు, C++O. కార్బోక్సిలిక్ యాసిడ్స్ ని ఏమంటారు, COOH. ఇవన్నీ కన్నా మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, ఇవన్నీ చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్ గా ఉండేలాగా చూసుకోండి. సో బిఫోర్ ఈ పారాగ్రాఫ్ ని ఎలా చదవాలి అని చెప్పే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను. కొన్నిసార్లు ఎగ్జామ్ లో ఈ రియాక్టెన్స్ ఇచ్చి మిడిల్లో క్యాటలిస్టిస్ ఇచ్చి వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఒక రియాక్షన్ తీసుకుంటున్నాను. సో ప్రైమరీ ఆల్కహాల్ ప్లస్ HX అలాగే ZnCl2 ఇది ఒక రియాక్షన్ అనుకోండి. ఇలాగే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, దీని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి అన్నప్పుడు కింద ఆప్షన్స్ ఇస్తారు కదా, దీన్ని మనం ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఏంటో తెలీదు. సో ప్రోడక్ట్ మనకి తెలీదు, కానీ ఇక్కడి నుంచి ఏవేవైతే రిమైనింగ్ గ్యాసెస్ ఉన్నాయో వాటిని గానే ఫస్ట్ మనం డిస్కవర్ చేసామనుకోండి, కనిపెట్టేసామనుకోండి, ప్రోడక్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అదే అనమాట టిప్. ఓకే, ఇక్కడ ఏముంది, OH ఉంది, ఇక్కడ ఒక H ఉంది, H2O అయిపోతుంది కదా ఈజీగా, సింపుల్. అండ్ ఈ H2O అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఇక్కడ ఏముంటది, RX. ప్రోడక్ట్ వచ్చేసింది కదా. కొన్నిసార్లు H2O కానీ, లేదంటే O2 కానీ, లేదంటే HCl కానీ, ఇలాంటివి వీటిల్లో ఏమైనా ఉన్నాయా, అవి వస్తాయా అని చూసుకోండి. అప్పుడు మీకు ప్రోడక్ట్ అనేది కొంచెం ఈజీగా కనిపెట్టేయచ్చు. ఓకేనా, ఈ టిప్ ఎక్కడైనా అవసరమైనప్పుడు యూజ్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ నుంచి ఏమేమి సెల్ఫ్ నోట్స్ లో రాసుకోవాలి, ఈ రియాక్షన్స్ అన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాను రండి. సో ఫస్ట్ ఇక్కడున్న పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటి, ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఆల్కహాల్స్ దగ్గర నుంచి ప్రిపేర్ చేయడం ఎలా. ఆల్కహాల్స్ అంటే ఏంటి, ROH. ఇక్కడ R అంటే మీకు తెలుసు కదా, CH2 కానీ CH3 కానీ ఏదైనా రావచ్చు. ప్రైమరీ, అలాగే సెకండరీ ఆల్కహాల్స్, టెర్షరీ ఆల్కహాల్స్ ఇలా అనమాట. సో ఇవన్నీ మీకు తెలుసు కదా. ప్రైమరీ ఆల్కహాల్ అంటే ఏంటి, CH3OH ప్రైమరీ ఆల్కహాల్. అలాగే సెకండరీ ఆల్కహాల్, సో ఇది ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, అలాగే టెర్షరీ ఆల్కహాల్, CH3OH. ఇది టెర్షరీ ఆల్కహాల్ అన్నమాట. సో ఇవన్నీ కానీ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఆల్కహాల్స్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ప్రిపేర్ చేసే మెథడ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడున్న పారాగ్రాఫ్ ని చదివారనుకోండి, ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడున్న పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటి, టోటల్ మీనింగ్ ఏంటంటే ఆల్కహాల్స్ దగ్గర నుంచి ఆల్కైల్ హ్యాలైడ్స్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఆల్కహాల్స్ తో హాలోజన్ యాసిడ్స్ తో కానీ, లేదంటే ఫాస్ఫరస్ హ్యాలైడ్స్ తో కానీ, లేదంటే థైనల్ క్లోరైడ్స్ తో రియాక్షన్ జరిపి ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ నేను రాస్తాను, ఆల్కహాల్స్ హాలోజన్ యాసిడ్స్ ఆర్ ఫాస్ఫరస్ హ్యాలైడ్స్ ఆర్ థైనల్ క్లోరైడ్, వీటితో రియాక్షన్ జరిపి
ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఫామ్ చేస్తుంది. దీని నుంచి మనం రాసుకోవాల్సింది ఇదే అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థయనల్ క్లోరైడ్ ని యూస్ చేసినప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేటివి ప్యూర్ ఫామ్ లో వస్తాయి. సో అందుకే ఈ థయనల్ క్లోరైడ్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. చాలా సార్లు నీట్ లో డైరెక్ట్ గా గానీ అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ బెస్ట్ ప్రిపేర్ ఫ్రమ్ థయనల్ క్లోరైడ్ SOCl2. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్యూర్ ఫామ్ రావాలంటే వేటిలతో రియాక్షన్ చెందుతాయి? థయనల్ క్లోరైడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్కైల్ బ్రోమైడ్స్ అలాగే ఆల్కైల్ అయోడైడ్స్ ని ఇన్సైటు మెథడ్ లో ప్రిపేర్ చేస్తారు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ రెడ్ పాస్పరస్ బ్రోమిన్ ఆర్ అయోడిన్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డ్రై హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ని క్యాటలిస్ట్ గా పెట్టి ఆల్కైల్ క్లోరైడ్ ని తయారు చేస్తారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ రియాక్షన్స్ కొద్దాం. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఆల్కహాల్ గ్రూప్ ని ఏమంటే ఇన్వర్ట్ చేస్తారు? ROH ప్లస్ ఆర్ అంటే CH2 కానివ్వండి, CH3 కానివ్వండి, లేదంటే ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్ ని సింపుల్ గా ఆర్ అని రాసుకుంటాం. ఆల్కహాల్స్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? OH. హాలోజన్ యాసిడ్స్ అంటే ఏంటి? హాలోజన్స్ అంటే ఏంటి? అయోడిన్ కానీ, బ్రోమిన్ కానీ, ఫ్లోరిన్ కానీ, క్లోరైడ్ కానీ వీటిల్ని హాలోజన్ యాసిడ్స్ అంటాం. సో ఆల్కహాల్స్ హాలోజన్ యాసిడ్స్ తో రియాక్షన్ జరిపి ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఇస్తాయి. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటి? RX. అంతే కదా, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆల్కైల్ గ్రూప్ ప్లస్ హాలోజన్ గ్రూప్. దీన్నే కదా ఆల్కైల్ గ్రూప్ అంటున్నాం, ఆల్కైల్ హ్యాలైడ్ అంటున్నాం. సో రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి? ఇంతకు ముందు చెప్పాను కదా, H2O. సింపుల్. దీంట్లో పెద్దగా బట్టి పెట్టాల్సిన అవసరం ఏమని చెప్పండి. గ్రూపు హాలోజన్ యాసిడ్స్ తో రియాక్షన్ చెందితే ఆల్కైల్ హ్యాలైడ్స్ అలాగే H2O ని రిలీజ్ చేస్తాయి. సింపుల్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం అవడానికి. అగైన్ నేను ఆల్కహాల్ నే తీసుకుంటున్నాను. ఆల్కహాల్ ఆన్ రియాక్షన్ విత్ NaBr ప్లస్ H2SO4. ఇందులో మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటి? ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టి ప్రోడక్ట్ రాసుకుందాము, Br. ఆల్కైల్ హ్యాలైడ్ మనకి కావాల్సింది ప్రిపేర్ అయిపోయింది. రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి? ఇక్కడ OH ఉంది, ఇక్కడ ఒక 2 Hలు ఉన్నాయి. మనకి ఒక H తీసుకొని ఇక్కడున్న ఒక H తో జాయిన్ చేసి లైక్ యాడ్ చేసి H2O గా రాసుకుందాం. మన H2O గానీ వచ్చేసింది. ఇంకేమున్నాయి? ఒక Na ఉంది, ఇక్కడ ఒక H ఉంది, SO4 ఉంది. ఒక కాంపౌండ్ వస్తుంది కదా, NaHSO4. సింపుల్. రియాక్షన్ బ్యాలెన్స్ అయిపోయింది. వీటిని పెద్దగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఆల్కహాల్ గ్రూప్స్ లైక్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటినీ మనం కన్నా మంచిగా నేర్చేసుకున్నాం అనుకోండి, ఈ H2Oలు సైడ్ కాంపౌండ్స్ అన్నిటినీ ఏమేమి వస్తాయి అనే ఒక చిన్న నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఈ ప్రోడక్ట్స్ ని ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు, లైక్ ప్రోడక్ట్స్ ని ఈజీగా కనిపెట్టేయచ్చు. అండ్ నేను టెర్షరీ ఆల్కహాల్స్ గురించి చెప్తాను రండి. ROH ప్లస్ పాస్పరస్ ట్రైహాలైడ్స్ తో రియాక్షన్ జరిపితే ఏమొస్తుంది? ఇక్కడ 3R ఉంది, అలాగే 3OH ఉంది, అండ్ ఇక్కడ 3 హ్యాలైడ్ అయాన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ రియాక్షన్ ని బ్యాలెన్స్ చేయాలి. 3R ప్లస్ 3X. ఇక్కడున్న 3Xలు అలాగే ఇక్కడున్న 3R బ్యాలెన్స్ అయిపోయిందా? ఇంకా ఇక్కడ ఏం మిగలలేదు. రిమైనింగ్ ఏముంది? ఒక P ఉంది, అలాగే 3 OHలు ఉన్నాయి. H3PO3. సింపుల్. 3 Hలు ఉన్నాయి, 3 Pలు ఉన్నాయి, H3O3 గా రాసుకున్నాం. రిమైనింగ్ ఏముంది? P ఉంది, H3PO3. ఒక కాంపౌండ్ వచ్చేసిందా? మనకి కావాల్సిన ఆల్కైల్ హ్యాలైడ్ వచ్చేసిందా? సింపుల్. సో ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ లో మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్స్ ని ZnCl2 గా క్యాటలిస్ట్ ఉంటుంది. టెర్షరీ ఆల్కహాల్స్ కి మాత్రం కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఆర్డర్ ఆఫ్ ఆల్కహాల్స్ రియాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు డైరెక్ట్ గా అడుగుతూ ఉంటారు. సో టెర్షరీ ఈస్ గ్రేటర్ దెన్, సెకండరీ ఈస్ గ్రేటర్ దెన్ ప్రైమరీ. ఈ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆల్కహాల్స్ దగ్గర నుంచి ఆల్కైల్ హ్యాలైడ్స్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాం. థైనల్ క్లోరైడ్ తో ప్యూర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ని కానీ ఫామ్ చేసుకోవచ్చు. అలాగే మరి అరైల్ హ్యాలైడ్స్ ని ఆల్కహాల్స్ దగ్గర నుంచి ప్రిపేర్ చేయొచ్చా? ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ అన్నమాట. ప్రిపేర్ చేయొచ్చా అంటే కుదరదు. ఎందుకు కుదరదు?
ఎందుకు కుదరదంటే చెప్తాను రండి. బెంజిన్ మాలిక్యూల్ ఉంది, బెంజిన్ కి OH ఫంక్షనల్ గ్రూప్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఫీనాల్ అవుతుంది. ప్లస్ హాలోజన్ యాసిడ్స్ తో రియాక్షన్ జరిపితే అరైల్ హ్యాలైడ్స్ వస్తాయి నార్మల్గా. కానీ ఇక్కడ ఎందుకు రావు, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ కి కార్బన్ కి కొన్నిసార్లు డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది కదా. మరి ఈ డబుల్ బాండ్ ని బ్రేక్ చేయడం అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది కదా, బ్రేక్ చేయడం చాలా కష్టం కదా. సో ఈ డబుల్ బాండ్ ఫార్మేషన్ వల్ల అరైల్ హ్యాలైడ్స్ ని ఆల్కహాల్స్ దగ్గర నుంచి రిపేర్ చేయలేం. సో దట్స్ ఇట్, ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. అండ్ ఈ రియాక్షన్స్ అన్నిటిని ఎలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.